హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే ఒక లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు, నెక్స్ట్ అలాగే కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు, కర్రీస్ తిని బోరు కొట్టినప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. భలే ఉంటుంది రెసిపీ మాత్రం. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 4 గ్లాసులు ఏదైనా మెజర్మెంట్తో అయితే తీసుకోండి. నేనైతే గ్లాస్ తీసుకుంటున్నాను. 4 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. 4 గ్లాసులతో రైస్ వేసేసుకున్నాం కదా, కాబట్టి వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని అయితే రైస్ నానబెట్టుకొని ఉంచుకోండి. బాస్మతి రైస్ అయితే కొంచెం ముందు నానితే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. కాబట్టి నేను కొంచెం సేపు నానబెట్టుకుందామని చెప్పి వాష్ చేసుకొని రైస్లో నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక జార్ తీసుకొని అందులోకి ఒక 4-5 టమాటోలను అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని మరీ ప్యూర్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోండి. నేనైతే అలాగే గ్రైండ్ చేసుకుంటాను. మీరు కావాలనుకుంటే మీ ఇష్టం, తింటారనుకుంటే బరకగా చేసుకోండి, లేకపోతే ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్, నెక్స్ట్ అలాగే కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. మీరు మొత్తం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర ఏ మసాలాస్ అయితే ఉంటాయో స్పైసెస్ అవి వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకోండి. అవి కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఒక్క టమాటోని అయితే ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్లో కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన లేకుండా. కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా టమాటోని, అదైతే వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయి పైన కొంచెం ఆయిల్ గీ తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే టమాటోని మనం మిక్సీ వేసాం కదా, ఎంతైనా కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది. కాబట్టి మనం ముక్కలుగా కట్ చేసింది ఒక స్మెల్, అలాగే మనం మిక్సీలో చేసింది ఒక స్మెల్ వస్తుంది. కాబట్టి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నేను కరివేపాకు ఇక్కడ క్లిప్ మిస్ అయింది, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ రైస్ అయితే వేసుకొని ఒక్కసారి రైస్ అంతా విరగకుండా ఇట్లా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనము 4 గ్లాసుల రైస్ వేసుకున్నాం కదా, కాబట్టి అదే గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం స్పైసీగా ఉండటానికి కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, నేను పుదీనా వేయలేదు, మీరు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో నార్మల్గా అలా అయితే కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఒదిగిచ్చిద్ది. నెక్స్ట్ అలాగే మనం జాగ్రత్తగా వండుకోవాలి బాస్మతి రైస్తో. అయితే నార్మల్ రైస్ అయితే మనం ఎలా వాటర్ తీసుకుంటాం ఏంటి మనకు ఐడియా ఉంటుంది కదా, కాబట్టి దానికి తగ్గట్టు అయితే వాటర్ వేసుకొని రైస్ని కుక్ చేసుకున్నామంటే టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. టమాటో రైస్ అంటాం కానీ టమాటో పలావ్ అంటే బాగుంటుంది. ఎందుకంటే పలావ్ దినుసులు అవన్నీ వేస్ట్ చేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది, అది రెగ్యులర్గా తిన్న కూరలు తినబుద్ధి కావట్లేదు అసలు. అందుకని చెప్పి కొంచెం స్పైసీగా డిఫరెంట్గా ఉండాలని చెప్పి మా పాప అయితే ఎప్పుడు కూరలేనా బోరుగా అని ఫీల్ అవుతుంది. అందుకని చెప్పి ఇట్లా డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా ట్రై చేశాను. మీరు మీ పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి పెట్టాలని చెప్పినా కానీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే సూపర్గా సెట్ అవుతుంది. నేను ఇదే ప్రాసెస్ షార్ట్ వీడియోలో ఇంకోలాగా చూపిస్తాను. మనం టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కుక్ చేసుకున్న రైస్ కలుపుకున్నామంటే అది టమాటో రైస్ అయితే అయిపోతుంది. కాబట్టి అలా కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు మధ్యలో మనం అడుగంటకుండా రైస్ని తిప్పుకుంటూ ఉండాలి. నేను రైస్లో కొంచెం వాటరు లైట్గా ఎక్కువ యాడ్ చేశాను. ఎందుకంటే మరీ పొడిలాడుతా రాకుండా కొంచెం మాయిశ్చర్గా ఉంటే రెసిపీ బాగుంటుందని చెప్పి, ఏ రెసిపీస్ ఎలా తినాలో అలా తింటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మాయిశ్చర్గా ఉంటే మనకు ఆరిపోయిన తర్వాత కూడా రెసిపీ బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పి నేను అలా చేశాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకొని నేనైతే ఇట్లా నీట్గా పెట్టుకున్నాను ప్లేట్లో. వేడిగా పొగలు వస్తుంది, బయట వెదర్ ఏమో చల్లగా ఉంది. ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే ఇంకా కర్రీ లేదు అన్న ఫీలింగ్ కూడా మనకు అసలు అనిపించదు. మా పాప అయితే భలే ఇష్టంగా తినింది, నాకు బాగా నచ్చింది. మీరు మీ పిల్లలు ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయితే రెసిపీస్ కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. 1 పాట్ రెసిపీ లాగా కూడా డిఫరెంట్గా బాగుంటుంది అన్నమాట.
దీంట్లోకి కాంబినేషన్గా అయితే మనము ఏం కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ పెరుగు చట్నీ చేసుకున్నాం అనుకోండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.